సౌమ్య. సౌమ్య వీళ్ళది ఫ్యామిలీ హోటల్ బిజినెస్. మ్యాన్ హోల్ డెత్. తను చనిపోవడానికి ముందు కూడా ఇద్దరు ఇలాగే చనిపోయారు. వీళ్లే కాదు సార్, మృణాలిని, అలేఖ్య, కవిత, ఆయిషా, సోఫీ, జ్యోత్స్న, జ్యోతి అందరూ జీవితంలో పైకి రావాలనుకునే యంగ్ ఉమెన్ సార్. ద లిస్ట్ ఇస్ ఎండ్లెస్. రియల్ గా జరిగే ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ని రెప్లికా చేసి క్రైమ్ చేస్తున్నాడు. కౌసల్య 55 years old. ఈ ప్యాటర్న్ లో సెట్ అవని ఆడ్ కేస్. ఈవిడికి సంబంధించిన డెత్ ఒకటే. అదే ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఇది కూడా అలాగే సార్. సంయుక్త అంటే నా కూతురు యాక్సిడెంట్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లా రెప్లికేట్ చేశాడా? మనం కూడా అలాగే అనుకునే కేసెస్ క్లోజ్ చేస్తున్నాం కదా సార్. కిరణ్, ఇంకొక అమ్మాయి రెక్కలు కట్ చేయకముందే ఆ నన్ను పట్టుకోవాలి. హలో ఏసీపీ మ్యామ్. రీసెంట్గా మీ గురించి న్యూస్లో చాలా చూశాను. ఏసీపీ కిరణ్ సస్పెండెడ్. ఓహో, హాయ్, ఐఎమ్ రామ్. హాయ్. I just wanted to talk to you, like, you know. అలాగే లోపల కూర్చొని మాట్లాడదానండి. పర్లేదు రండి. యా, చెప్పండి. కౌసల్య గారు. అవును, మా అమ్మగారే. చెప్పండి. ఆవిడ డెత్ గురించి మీకేమైనా డౌట్ ఉందా? మీకుందా? యాక్చువల్లీ అంటే మీ సస్పెన్షన్కి అమ్మ డెత్కి ఏమైనా సంబంధం ఉందా? ఉండొచ్చు. కొన్ని కొన్ని మిస్సింగ్ డాట్స్. ఆ రోజు ఏం జరిగిందో చెప్పగలరా? నేను ఇప్పుడిప్పుడే అందులోంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ మీరు ఐమ్ సో సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేనేదో అమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయింది అనుకుంటున్నాను. మీరు వచ్చి ఇంత షాక్ ఇస్తున్నారు. ఇంతకీ మీ డౌట్ ఏంటి? మీరు చెప్పేదాన్ని బట్టే నా డౌట్ రైటో రాంగో అర్థమవుతుంది. అప్పుడు నేను టీవీ చూస్తున్నాను, బయటికి వెళ్ళాలి. అమ్మకి చెప్పి వెళ్దామని పిలిచాను, రెస్పాన్స్ లేదు. చెప్దామని పైకి వెళ్తే రూమ్లో లేదు. బాత్రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది. నాక్ చేస్తే డోర్ ఓపెన్ అయింది. వెళ్ళి చూస్తే అమ్మ బాత్టబ్లో స్పృహ లేకుండా పడుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. బట్ డాక్టర్స్ అలా చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ స్లిప్ అయి కింద పడి ఎక్స్క్యూజ్ మీ, డబ్బు తల వెనక వైపు తగిలి చనిపోయింది. పక్కనే ఉండి కూడా అమ్మని కాపాడుకోలేకపోయాను.